ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా, ఒక దొంగతనం జరిగినా, ఒక మర్డర్ జరిగినా, ఒక యాక్సిడెంట్ జరిగినా, ఒక ఏదైనా స్కాండల్ బయటపడినా ప్రతిదాన్ని వైసీపీ చేస్తున్న టీడీపీలు పచ్చపత్రులు రాస్తున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? మొన్న లాస్ట్ వీక్ లో ఏలూరుకి సంబంధించిన ఒక టీడీపీ నాయకురాలు ఒక వీడియో బయటపడింది. సో అది అందరూ చూశారు, ఎంజాయ్ చేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే ఆ వీడియోని బయట తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళనేమనుకున్నా అమ్మాయి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో మహిళా నాయకులు టార్గెట్ చేసి ఇదంతా వాళ్ళే చేశారన్న ఎంతవరకు సమంజసం? అది మీ పార్టీలో మిమ్మల్ని తొక్కడమే చేసుకున్నారు ఆయన. సో అది అంటగడుతున్నారు. ఎవరో చనిపోతే అదే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయారంటారు. ఎవరికి ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కారణం అవుతారా? విజయవాడలో గతంలో టీడీపీ నాయకుడి వేధింపుల వల్ల ఒక స్కూల్ అమ్మాయి, కాలేజ్ అమ్మాయి చనిపోయింది. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ల్యాండ్ యాక్ట్ పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి, దానివల్ల మీ భూములు దోసేసుకుంటున్నాడు అంటున్నాడు. ప్రజలు అంత అమాయకులు ఎవరు లేరు మీ నాన్న నమ్మడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలకి భూములు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు, ఇల్లులు కట్టించాడు, కాలనీలు కట్టించాడు, విలేజ్లు కట్టించాడు ఆయన. నీలా చంద్రబాబు 35,000 ఎకరాలు ప్రజల దగ్గర తక్కువలో కొని నీకు నచ్చిన వ్యక్తులకి నీ బినామీలకి కట్టబెట్టలేదు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. సో మాట్లాడేది కొంచెమైనా న్యాయబద్ధంగా చేయండి రాజకీయాలేంటి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రస్తావించడు. ఎందుకంటే ఆయన కూడా అమరావతిలో భూదందాలు ఆయన కూడా ఓటా ఉంది కదా. ఆయన మాట్లాడు ఎప్పుడు పవన్ కళ్యాణ్కి 50 ఎకరాల లింగం నుంచి దక్కక ముందు మాట్లాడాడు అమరావతిలో అంతా భూదందా ఉందని. ఎప్పుడైతే వచ్చేసిందో ఆయన ఓటా ఆయనకు వచ్చిందో మళ్ళీ మాట్లాడలేదు. నిన్న కాక మొన్న ఏదో పెట్టిస్తానని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో. మళ్ళీ 2 రోజులు పోతే మేనిఫెస్టో డిలీట్ అయిపోయింది. గతంలో గెలిచాక తీసేశారు మేనిఫెస్టో ఆన్లైన్ నుంచి. ఇప్పుడు ఏం చేశారు? ముందు తీసేశారు. మీరు వాగ్దానాన్ని అర్థమైన నాకు, ఎందుకంటే ఎలాగూ ఓడిపోయేటోళ్ళు కదా. సో ఎక్కువ వాగ్దానం చేసేస్తే నమ్మేటోళ్ళు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు. కానీ జనాలంతా అమాయకులు కాదు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ. జై జగన్, మేమంతా సిద్ధం.